ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ BF7 పై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో అందిస్తున్న వైద్య సేవలు, వసతులపై ఆరా తీసింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సన్నద్ధత సౌకర్యాలపై జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ వైద్య సిబ్బందితో కలిసి కోవిడ్ వార్డులో సౌకర్యాలపై ఆరా తీశారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజలు సైతం జాగ్రత్తగా ఉంటూ నిబంధనలు పాటించాలని సూచించారు. మార్గం చేశాము. ఇప్పుడు రోజు పేపర్లు చూస్తూ ఉన్నాం. వేరే దేశాల్లో బ్రెజిల్ కావచ్చు, చైనా కావచ్చు, కానీ ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ కేసులో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి కనుక అదృష్ట్యా మా పై అధికారులు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎంఈ గారు మాకు నిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మార్గం చేసి అన్ని ప్రిపేర్నెస్ అన్ని రెడీ పెట్టుకోవాలి, ఏ టైంలో కేసులు రావచ్చు. సో మేము అందరం ఈరోజు హాస్పిటల్ మొత్తం తిరిగి మా వెంటిలేటర్స్ వర్క్ చేస్తున్నాయి లేవా, మా పల్స్ ఆక్సిమీటర్లు, మా బెడ్స్ ఎలా ఉన్నాయి, వ్యాక్సిన్ సప్లై ఎట్లా ఉన్నాయి, డ్రగ్స్, డాక్టర్స్ అందరూ, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, అందరూ కలిసి మొత్తం మ్యాగ్జిన్ చేశాం.